ఈరోజు ఏ ఛానల్ చూసినా అంతా కూడా ఈ పులివెందుల ఎన్నిక సంబంధించి మాట్లాడుతున్నారు. మనం ఆల్రెడీ దానికి సంబంధించి వీడియోలు ఇచ్చాం. సో కావ్యాస్ మీడియా ప్రేక్షకులకి ఈరోజు సరికొత్త వీడియో ఇవ్వబోతుంది. నాకు తెలిసి తెలుగు మీడియా టచ్ అయినట్టు పాయింట్స్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఉంటాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ముందుగా పవన్ కళ్యాణ్ యొక్క మంచితనం టాలీవుడ్ సరిపోదండి. ఆయన ఆల్రెడీ మొన్న హరిహర వీరమణ సినిమాకి సంబంధించి త్వరలో రిలీజ్ కాబోతున్నానగా థియేటర్లో మోతేస్తున్నాం అనగానే ఆయన షాక్ అయ్యాడు. సినిమాటోగ్రాఫర్ మంత్రి ఎవరైతే కందుల దుర్గేష్ ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ అని అన్నాడు, మీకు ఏది కోరితే అది ఇస్తూ ఉంటే నాకు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఓకే తీసుకుంటున్నా అని చెప్పేసి చూద్దాం ఇక ముందని చెప్పేసి అన్నాడు. ఇక అప్పటి నుంచి ఒక సిస్టమ్ లాంటిది ఫామ్ చేశారు. టికెట్ రేట్లు పెంచాలన్నప్పుడు నిర్మాతలకు అండ్ వాళ్ళు కూడా ఈ ఫిలిం ఛాంబర్ నుంచి రావాలన్నాడు అని ఒక సిస్టమేటిక్ రెడీ చేశారు. ఇంత చేస్తే ఈరోజు మరలా ఈ సినీ కార్మికులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు 24 క్రాఫ్ట్ వాళ్ళు మా వేతనాలు పెంచండి మహాప్రభు అని చెప్పేసి నిర్మాతలు అడుగుతూ ఉంటే ఇక్కడ కూడా మరలా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఇన్వాల్వ్ చేసిన ఎవరని ఒక నిర్మాత చెప్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం అండి, ఆయన కూడా ఒక సినీ హీరో. సరే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇండస్ట్రీ అంతా ఉన్నది ఇక్కడ తెలంగాణలో, దట్ మీన్స్ హైదరాబాద్లో. ఏపీలో కొన్ని స్టూడియోలు ఉంటే ఉన్నాయి, అక్కడ షూటింగ్లు చేస్తే చేశారు. బట్ ఇక్కడ నిర్మాతలకు సంబంధించి, సినిమాలకు సంబంధించి, ట్యాక్సులకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నడిచేది ఎక్కడి నుంచే కదా. దాని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన వచ్చేసి ఏ మాటకు ఆ మాట కొంచెం మెతక వైఖరి చూపిస్తున్నాడు ఇండస్ట్రీ వాళ్ళ పట్ల. ఇక రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది. మొన్న కానీ జర్నలిస్టును ఉద్దేశించి ఒక మాట అన్నాడు, ఎవడ జర్నలిస్టు, గొట్టం పట్టుకొని వస్తే జర్నలిస్టా, ఓ ఐడి కార్డు వేసుకొని వస్తే జర్నలిస్టా? ఈ జర్నలిస్ట్ అన్న వాళ్ళకి అసలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ గురించి తెలుసా? ఒక సభకు వచ్చాము, ఒక మీటింగ్కి వచ్చాము, ఎక్కడ ఎలా ఉండాలి బేసిక్ సెన్స్ అన్న ఉండాలి అన్నట్టుగా ఎవడో వచ్చి జర్నలిస్ట్ అంటూ నానా హడావుడి చేస్తూ ఉంటే వాడిని పటాపట నాకు కొట్టబుద్ధి అవుతుంది, కానీ ఏం చేస్తా కొట్టలేమని అన్నాడు. అలా ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీలో కూడా నిర్మాతలు అంటూ బడా బ్యానర్లు అంటూ కొంతమంది చేస్తున్నటువంటి హడావుడి మామూలుగా లేదు. ఇప్పుడు దాన్ని చక్కదిద్దాలంటే పవన్ కళ్యాణ్ వల్ల కాదు, రేవంత్ రెడ్డి వల్లే సాధ్యం. ముందుగా సినీ భాగవతం గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ సినిమాకి అవుతున్న ఖర్చు అంతా, వీళ్ళు లెక్కల్లో చూపుతున్నది అంతా, తీరా ఎక్కువ మొత్తంలో లెక్కలు చూపి దానికి అడ్డదిడ్డగా టికెట్ రేట్లు పెంచుకునేది ఏంటి? మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. త్రూఅవుట్ ఇండియా హైదరాబాదులో ఉన్నంత భారీ టికెట్ ధరలు ఎక్కడా ఉండవు. ఇప్పుడు కూలీ సినిమాకే వస్తున్నాయి, రేపు 14 తారీఖు రిలీజ్ అయ్యేది. ఓకే, దీనికి సంబంధించి మీరు తమిళనాడులో చెన్నైలో మల్టీప్లెక్స్లో కూడా మీరు చెక్ చేసుకోండి, 185 200 రూపాయలు ఎంత హైయెస్ట్. అది మన దగ్గర 435 480 దాదాపు కనిపిస్తుంది. ప్రీమియర్ అసలు టికెట్లు ఇచ్చినట్లేడు, ప్రీమియర్ రేపు నైట్ పడుతుంది, మేబీ ఇప్పుడు టికెట్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, చెన్నైలో ఎంత, ముంబైలో ఎంత, బెంగళూరులో ఎంత, ఇక్కడ ఎంత. ఇంత దారుణంగా ఏంటంటే దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ ఉన్నటువంటి బడా ప్రొడ్యూసర్లు వాళ్ళకున్న పరిచయాలను వాడుకొని టికెట్ రేట్లు భారీగా పెంచుకుంటారు. దిల్ రాజు ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన ఒక నిర్మాత. అవునన్నా కాదన్నా మన తెలుగు రాజకీయాలు వచ్చేసి క్యాస్ట్ చాలా కీలకంగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆయనని దిల్ రాజు గారు నమ్మి ఆ పదవి అప్పచెప్పారు. ఈ మధ్యకాలంలో మీరు ఇక్కడ చూసినట్టయితే మొన్న గద్దర్ సినీ అవార్డుల విషయంలో కూడా తెలంగాణ వాళ్ళలో కూడా చాలా మంది పెదవి విరిచారు, ఒక బలగంగా తప్ప మిగతా వాడికి ఏమొచ్చినా ఏంటని చెప్పేసి. ప్రజాకవి కాలేజీకి సంబంధించి గద్దర్ పురస్కారం సమయం ఇచ్చారు జ్యూరీ అని చెప్పేసి మనందరూ కూడా 3 లక్షలు ఏది ఇచ్చేసి కాదు 1,00,000 అని చెప్పేసి అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఐ థింక్ ప్రభాకర్ జైన్ అనుకుంటా అది నిరసన తెలియజేస్తానని చెప్పేసి అంటే సరే 3 లక్షలు అలాగే ఉంచారు. అంటే ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. పోనీ ఓవరాల్ సినిమాలో ఇప్పుడు న్యాయం జరుగుతుందంటే అక్కడ మన కమర్షియల్గానే ఆ సినిమా నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు, అలా నటించింది ఎవరు, ఓ మనవాళ్ళేనా వీళ్ళకి ఇద్దామరా, సరైనటువంటి సినిమాల ఎంపీ కూడా ఉన్నట్లు అవార్డుల విషయంలో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కలగజేసుకోవాలి. ఇక్కడ కూడా మరలా ఆ నిర్మాతలు, ఆ దర్శకులు, ఆ హీరోల హవారని నడుస్తుంది. ఓవరాల్ ఇప్పుడు నేను చెప్పుకొచ్చేది ఏంటి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, సినిమాలకు సంబంధించి బడ్జెట్ ఎంత, లెక్కల్లో చూపుతున్నది ఎంత, ఐటీ వాళ్ళు వచ్చేసి జిఎస్టీ వాళ్ళు వచ్చేసి
దర్యాప్తు అన్నప్పుడు సోదాలు అన్నప్పుడు జరుగుతున్నది ఏంటి, ఫైనల్ తేలుతున్నది ఏంటి, ట్యాక్స్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, అన్నింటికి మించి వేరే చోట ఎక్కడ లేని విధంగా అసలు ఇక్కడ ఎందుకు అంత భారీ మొత్తం టికెట్ రేట్లు పెంచాలి. మల్టీప్లెక్స్లో వచ్చేసి పాప్కార్న్ దగ్గర నుంచి రిమైనింగ్ పై వాటి వరకు భయంకరమైన భారీ దోపిడీ ఎందుకు జరుగుతుంది, ఎక్కడిది అంతా కూడా ఆర్జన్ ఇవన్నీ బయటికి లాగా. తర్వాత ఈరోజు 24 క్రాఫ్ట్స్ యూనియన్ మెంబర్లు అంతా కూడా వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి ఎవరైతున్నారో, సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతున్నారో వీళ్ళది కదా రెస్పాన్సిబిలిటీ. వీళ్ళేమో వెళ్ళి కందులు దుర్గేష్ ఏపీ మంత్రితో కూర్చుంటామంటారే, ఆయనతో సమస్య పరిష్కారం ఆలోచించుకుంటామంటారే. అంటే ఆయన అంతా మాట్లాడి ఫైనల్ సొల్యూషన్ ఇది చెప్తే నేను రేవంత్ రెడ్డి గారు ఓకే అనాలా, అది కరెక్ట్ కాదు కదా. అసలు వీళ్ళ గవర్నమెంట్కి సంబంధించి మొత్తం ఇక్కడే కాబట్టి వీళ్ళు ఆలోచించాలి. ఇక్కడ మరలా అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూర్చొని దిల్ రాజు గారితో, సినీ పెద్దలతో, కార్మిక సంఘాల వాళ్ళతో కలగలిపి అందరితో కూర్చొని 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఎవరెవరు ఏ పనులు చేస్తారు, ఇక్కడ యూనియన్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీరికి సంవత్సరంలో పని దినాలు ఎన్ని, అదే వేరే భాషలో ఉన్నటువంటి వారికి సంబంధించి వారికి పని దినాలు ఎన్ని, అక్కడ ఇస్తున్న వేతనం ఎంత, ఇక్కడ ఇస్తున్న వేతనం ఎంత. నిన్న మన వాళ్ళే చెప్తున్నారండి, ఇక్కడ ఎవరైతే దాన్ని ఏమో హెయిర్ డ్రెస్సర్ కాదు, కాస్టమర్ కాదు, మేకప్ ఆర్టిస్ట్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీరికి రోజుకి 2000, 3000, 4000, 5000 మహా అయితే. ఆ రోజు స్పెషల్గా ముంబై నుంచి ఉన్న పట్టుకొచ్చారట, వాళ్ళకి ఏకంగా లక్షల్లో అంట. మళ్ళీ అప్పటి నుండి ఫ్లైట్ ఛార్జీలు, హోటల్లో బస, వాళ్ళని అంత గొప్పగా వేస్తారంటే మరి అంత గొప్ప కూడా కదా, అంతకన్నా గొప్పలు మన దగ్గర ఉన్నారు. అంటే పేర్లు వేసుకోవాలి, పలానా ముంబై వాళ్ళు, పలానా చెన్నై వాళ్ళు, ఏంటి అసలు ఇది. సో మన కళాకారులకు సరైన గుర్తింపు ఇవ్వకపోగా, ఉన్నటువంటి వారిని సరిగా వాడుకోకపోగా, కనీసం పని దినాల విషయంలో కావచ్చు, వేతనాల విషయంలో కావచ్చు, అక్కడ కూడా మరలా మేము చెప్పిందే వేదం, మేము ఇచ్చింది తీసుకోండి చెప్పి నిర్మాతలు అంటున్నారంటే ఎంత దారుణం అది. ఒక్కొక్క నిర్మాత మళ్ళీ ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాడు. అదేంటి అసలు, సమాన పనికి సమాన వేతనం అనేది ఉండొద్దా? సో ఈ లెక్కలన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారే సెట్ చేయాలి. సినిమా టికెట్ల విషయంలో కావచ్చు, సరే వాళ్ళు రెమ్యునరేషన్ తీసి పక్కన మేడం, టికెట్ల విషయంలో కానీ, ప్రీమియర్ షోల విషయంలో కావచ్చు, ఈ కార్మికుల వేతనాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కల్పించుకొని దానికంటే ఒక ఫైనల్ సొల్యూషన్ ఇవ్వగలిగితే, మళ్ళీ రేదలో ఒకలాని కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి ఆయన కూడా 10 అడుగులు ముందుకేసి ఆల్రెడీ ఏదో డిస్కషన్ నడిపినట్టున్నారు. ఈ వీడియో ఇచ్చే సమయానికి రిజల్ట్ కనుక వచ్చి కార్మికులకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కనుక వచ్చి సరే, అలా కాదు ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి అన్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మన రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఏం జరిగింది ఏంటి అన్న అని చెప్పేసి మాట్లాడుకొని ఆ తర్వాత దిల్ రాజు గారిని పిలిపించి దెన్ యూనియన్ వాళ్ళకి కూడా ఒక టైం అనేది ఇచ్చి వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేస్తే అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. దెన్ అప్పుడు చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా ఎవరైనా సరే కార్మికులతో కరెక్ట్గా ఉంటారు. మీకు తెలియదండి, సినీ కార్మికుల బాధలు అన్నీ నీకు దారుణంగా ఉంటాయి పాపం. వాళ్ళకైతే పైకి నీడు కనిపిస్తూ ఉండాలి, లోపల ఉన్న ఆకలి చంపేస్తుంది, ఇంట్లో అవసరాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఏం చేయాలి వాళ్ళకి ఈ పని తప్ప వేరే పని రాదు. సో ఇప్పటికి కూడా ఇంకా అల్లలాడుతున్నారు అని అంటే పాప సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి కార్మికులే. వారికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పుణుకులు అని చెప్పేసి కోరుకుంటా. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మంచివారు అండ్ యూనియన్ సభ్యుల సలహాలు సూచనలు ఇచ్చున్నారు, కానీ ఆయన ఏపీలో ఉండేసరికి ఇక్కడ వీళ్ళ ఆటలో ఓ రేంజ్లో వెళ్ళిపోతా ఉన్నాయి. దానికి అడ్డుకట్ట వేయాలన్నా, కార్మికులకు న్యాయం చేయాలన్నా, అదే టికెట్ రేట్ల విషయంలో దానికంటూ ఒక ప్రోటోకాల్ లాంటిది పెట్టేసి ఈ సినీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీరికి జేబుకు చిల్లు పడకుండా చూడాలన్నా అది కూడా మన రేవంత్ గారి చేతుల్లోనే ఉంది.